ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 11వ వాక్యము. ప్రభు చేసిన క్రియలను మరియు ఆశ్చర్య కార్యములను మరచితిరా అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. దేవుడు ఇశ్రాయేలీయులను తన స్వకీయ జనముగా ఎంచుకొని అనేక గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేసి వారినందరినీ క్షేమంగా నడిపించారు. కానీ వారు దేవుని గొప్ప క్రియలను మరిచిపోయి అన్య జనాంగ దేవతలను పూజిస్తూ దుర్మార్గులై వారి ఇష్టానుసారంగా జీవించారు. ప్రియులారా, ప్రభు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోవద్దు. ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని ఒక్కొక్కటిగా లెక్కిస్తే ప్రభువు ఎంతగానో సంతోషిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి యేసును ఎంతో ప్రేమించేవాడు. అతడు ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడు. అతనికి ఎక్కడా స్థలం దొరక్కపోతే ప్లాట్ఫారం మీద పడుకునేవాడు. అంతటి బీదరికంలో కూడా అతడు ప్రభువును ప్రార్థించడం మానలేదు. ప్రభువు అతని ఎడల కనికరపడి మంచి ఉద్యోగం వచ్చినట్లు చేశారు. అతడు క్రమేపీ ఉద్యోగంలో పదోన్నతులు పొంది మంచి స్థాయికి చేరుకున్నాడు. జీవితంలో ఎంతో ఆధునికత చోటు చేసుకున్నది. కారు, బంగళా, అన్ని సౌకర్యాలు సమకూరినవి. అతని స్థాయి పెరిగే కొలది ప్రార్థించే సమయం తక్కువైంది. చివరకు ప్రార్థనకు సమయమే లేకుండా పోయింది. ఆ సమయంలో వారి ఇంటికి ఒక దైవ సేవకులు వచ్చారు. ఆయన ప్రార్థిస్తుండగా ప్రభు అతనితో మాట్లాడినారు. కుమారుడా, ఏమీ లేని నిన్ను, నిస్సహాయ స్థితిలోనున్న నిన్ను నేను కనికరించి మంచి ఉద్యోగం స్థాయి కల్పించాను. నీవు ఉన్నత స్థానమునకు ఎదిగి నన్ను మర్చిపోయావు. నీవు నన్ను ప్రార్థించుట మానేశావు కదా అని అడిగారు. అతని హృదయం కన్నీటితో బరువెక్కింది. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు చేసిన ప్రతి ఆశ్చర్య క్రియలను లెక్కించే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ ఎడల కృతజ్ఞతా హృదయంతో మెలుగునట్లు నేర్పించండి. మా ప్రార్థనా జీవితాన్ని మరింత ఎక్కువగా బలపరచమని యేసుక్రీస్తు అద్భుత నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.